దేవునిలో ఎందుకు మనం బలంగా ఉండలేకపోతున్నాం? దేవుని సన్నిధిలో ఎందుకు భయభక్తులు కలిగి ఒక గంటకు 2 గంటలు ఇక్కడ కూర్చోలేకపోతున్నాం? మన కాళ్ళు ఎందుకు నిలబడడం లేదు అండి? అంటే దేవుని ఆలోచన మనలో లేదండి. ఏ ఆలోచన? దుష్టుని ఆలోచన. బయటకే పోవాలి, ఇప్పుడు బయట ఉండాలి, బయట దాంట్లోనే సంతోషం. దేవుని సన్నిధిలో కాదు, బయట దాంట్లో ఉన్నదే సంతోషం అనుకుంటూ మన ఆలోచనలన్నీ బయటికి వెళ్తున్నాయి. కాబట్టి ఎలా మారిపోతున్నాం అంటండి? నిష్ఫలమైన జీవితాన్ని మనిషి ఈరోజు బ్రతుకుతున్నాడండి. 11వ వచనంలో ఏమంటున్నాడమ్మా? యెహోవా ఆలోచన సదాకాలము నిలుస్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడమ్మా? ఏ ఆలోచన ఉండాలి? యెహోవా ఆలోచన సదా